చూడగానే వావ్ అనిపించే జాబ్ ఆఫర్, భలే పెద్ద జీతం, మనస్సు వెంటనే అటువైపే లాగేస్తుంది గదా. కాని ఒక్క నిమిషం, ఆ కనిపించే అంకె వెనుక అసలు కథ వేరే ఉంటుంది. ఎక్కువ జీతం అంటే ఎప్పుడూ అదే బెస్ట్ ఆఫర్ అనుకోవడం ఒక పెద్ద భ్రమ. ఈరోజు ఆ భ్రమను పటాపంచలు చేద్దాం. ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ చూద్దాం. మన ముందు 2 జాబ్ ఆఫర్లున్నాయనుకుందాం. ఒకటి సంవత్సరానికి $90,000 ఇస్తానంటోంది, ఇంకొకటి $75,000. దీంట్లో ఏదెంచుకుంటారు? చూట్టానికి సమాధానం చాలా తేలిగ్గా అనిపిస్తోంది కదూ. మనసు వెంటనే ఆ $90,000 వైపే లాగుతోంది. కానీ ఒక్క క్షణం ఆగండి, నిజంగా ఈ నిర్ణయం అంత సులువేనా? అసలు పాయింట్ ఏంటంటే, ఈ ప్రశ్నకు అసలైన జవాబు ఆ నంబర్లలో లేదు. అది మనం అనుకుంటున్న దానికంటే చాలా లోతైన విషయం. ఆ కనిపించే పెద్ద అంకె అదొక మాయ, అంతే. సరే, మరి ఈ జీతమనే మాయాజాలాన్ని కాస్త విడదీసి చూద్దాం. కేవలం ఆ జీతం అంకెను చూసి మోసపోతే ఎంత పెద్ద తప్పు జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా జీతం గురించి మాట్లాడుకుందాం. సరే, ఇది మనందరికీ తెలిసిందే. ఒక ఉద్యోగికి వాళ్ల పనికి గాను నెలనెలా చేతికి వచ్చే డబ్బు. కాని ఇక్కడే ఒక ట్విస్టుంది. ఇదచ్చం ఒక మంచుకుండలాంటిదనమాట. మనకు పైకి కనిపించేది దాని కొన మాత్రమే. అసలు కథంతా ఆ నీటి కింద దాగుంది. మరి ఇప్పుడు ఆ మంచుకొండలో నీటి కింద ఉన్న భాగాన్ని చూసేద్దామా? అదే మొత్తం పరిహారం లేదా టోటల్ కాంపెన్సేషన్. ఇందులో మన జీతంతో పాటు బోనసులు, హెల్త్ ఇన్సూరెన్స్, రిటైర్మెంట్ ఫండ్స్, పెయిడ్ లీవ్స్, అబ్బో ఇలా చాలా ఉంటాయి. ఒక జాబ్ అసలు సిసలైన ఆర్థిక విలువ ఇదే. ఈ స్లైడ్లో ఉన్న విషయం చూస్తే నిజంగా ఆశ్చర్యం కలగక మానదు. బ్యూరో ఆఫ్ లేబర్ స్టాటిస్టిక్స్ ఏం చెప్తోందంటే, అమెరికాలో ఒక ఉద్యోగి మొత్తం సంపాదనలో సగటున 32% జీతం కాకుండా ఇతర ప్రయోజనాల రూపంలోనే వస్తుందట. అంటే దాదాపు 3వ వంతు. ఆలోచించండి, ఇంత పెద్ద మొత్తాన్ని మనం చాలాసార్లు అసలు పట్టించుకోం. ఓకే, ఇప్పుడు మనం మొదట్లో అడిగిన ప్రశ్నకు మళ్ళీ వద్దాం. ఆఫర్ ఏలో చూస్తే కేవలం $90,000 జీతం అంతే. కాని ఆఫర్ బి లెక్క చూడండి, $75,000 జీతం, దానికి బోనసు, రిటైర్మెంట్ ప్లాన్, హెల్త్ ఇన్సూరెన్స్ అన్నీ కలిపితే దాని మొత్తం విలువ ఏకంగా $1,500. అంటే తక్కువ జీతంలా కనిపించిన ఆఫరే నిజానికి $10,000 కంటే ఎక్కువ విలువైందే. వావ్, అద్భుతంగా ఉంది కదా. అయితే ఆగండి, కథ ఇక్కడితో అయిపోలేదు. ఈ జీతమనే భ్రమలో ఇంకో లేయర్ కూడా ఉంది. డబ్బు సంపాదించడం ఒక ఎత్తైతే, ఆ డబ్బుతో మనం ఎంత కొనగలమనేదే మరో లెక్క. మరి దాన్ని ఏది డిసైడ్ చేస్తుంది? మనం నివసించే ప్రదేశం. 6 అంకెల జీతమంటే వినడానికి చాలా గొప్పగా ఉంటుంది. కాని ఆ డబ్బు విలువ అన్ని చోట్లా ఒకేలా ఉంటుందా? చెప్పండి. ఒక చిన్న పట్టణంలో ₹1,00,000 జీతం విలువ హైదరాబాద్ లాంటి ఖరీదైన సిటీలో దాని విలువ ఒకటే అవుతుందా? అస్సలు కాదు కదా. దీన్నే ఆర్థిక శాస్త్రంలో కొనుగోలు శక్తి లేదా పర్చేజింగ్ పవర్ అని పిలుస్తారు. సింపుల్గా చెప్పాలంటే, ఒకచోట ఉండే కాస్ట్ ఆఫ్ లివింగ్ను బట్టి మన జీతంతో మనం ఎన్ని వస్తువులు, సేవలు కొనగలం అని చెప్పేదే ఇది. ఎంత ఎక్కువ జీతమొచ్చినా ఖర్చులు ఆకాశాన్నంటెమ్మగరంలో దాని విలువ చాలా తక్కువ అన్నమాట. సరే, ఇప్పుడు మంచి ఉద్యోగం అనే దాని గురించి మనకున్న ఆలోచనలనే మార్చుకోవాల్సిన టైం వచ్చేసింది. మంచి ఉద్యోగమంటే ఎప్పుడు ఒక పెద్ద డిగ్రీ, ఏసీ ఆఫీస్లో కూర్చుని చేసే పనేనా? అస్సలు కాదు. కాలం మారుతోంది, అవకాశాలు కూడా కొత్త రూపం సంతరించుకుంటున్నాయి. ఈ స్లైడ్లోని మాటలు చూడండి. ఇదే ఇప్పుడు నడుస్తున్న కొత్త రూల్ బుక్. ఇప్పుడు చాలా కంపెనీలు ఏ కాలేజీలో చదివారు అని కాదు, ఏం చేయగలరు అని అడుగుతున్నాయి. వాళ్లకు కావాల్సింది కాగితం మీద డిగ్రీలు కాదు, చేతిలో ఉన్న స్కిల్స్. అదే వాళ్లకు ముఖ్యం. ఇది చాలామందిని షాక్కి గురిచేసే విషయం కావచ్చు. ఈటీహెచ్ వరల్డ్ రిపోర్ట్ ప్రకారం బ్లూ కాలర్ ఉద్యోగాలు అంటే నిర్మాణ రంగం, తయారీ రంగం లాంటి వాటిల్లో జీతాల పెరుగుదల ఎంట్రీ లెవెల్ వైట్ కాలర్ జాబ్స్ కంటే చాలా వేగంగా ఉందట. ఎందుకంటారా? సింపుల్, ఆ స్కిల్స్కి ఇప్పుడు డిమాండ్ అలా ఉంది మరి. ఒక్కసారి చూడండి, ఎలక్ట్రీషియన్, వెబ్ డెవలపర్, కమర్షియల్ పైలట్ ఇలాంటి కెరియర్స్కి మామూలు 4 ఏళ్ల డిగ్రీతో పనిలేదు. కాని వీటికి డిమాండ్, మంచి జీతం, కెరీర్ గ్యారంటీ అన్నీ ఉన్నాయి. అంటే ఒక మంచి ఉద్యోగానికి ఇప్పుడు ఒకే దారి కాదు, చాలా దారులున్నాయన్నమాట. సరే, ఇన్ని విషయాలు తెలుసుకున్నాం. జీతం వెనకున్న భ్రమలేంటో అర్థం చేసుకున్నాం. మరిప్పుడు మన విలువకు తగ్గ పరిహారాన్ని ఎలా సంపాదించుకోవాలి?
ఎలా నెగోషియేట్ చేయాలి? దీనికోసం కొన్ని పవర్ఫుల్ టెక్నిక్స్ ఉన్నాయి. వాటి గురించి ఇప్పుడు చూద్దాం. ఏదైనా నెగోషియేషన్కి వెళ్లే ముందు మనం చేయాల్సిన మొదటి పని మనల్ని మనం ప్రశ్నించుకోవడం. ఒక ఉద్యోగం నుంచి మనకేం కావాలి? డబ్బు మాత్రమేనా? లేక వర్క్ లైఫ్ బ్యాలెన్స్ కూడా ముఖ్యమా? మన స్కిల్స్ ఏంటి? మన బలమేంటి? ఈ ప్రశ్నలకు మన దగ్గర క్లియర్గా సమాధానాలు ఉండాలి. ఇదే ఫస్ట్ స్టెప్. ఇక అసలు నెగోసియేషన్ విషయానికొస్తే ఈ 3 స్టెప్స్ చాలా కీలకం. స్టెప్ 1, మార్కెట్లో మనలాంటి స్కిల్స్ ఉన్నవాళ్లకు ఎంత ఇస్తున్నారో రీసెర్చ్ చెయ్యాలి. స్టెప్ 2, నాకు ఇంత కావాలి అని ఒకే నంబర్ చెప్పకుండా ఒక రేంజ్ అడగాలి. ఇక మూడోది చాలా ముఖ్యమైంది, కేవలం బేస్ జీతం గురించే కాదు, మొత్తం ప్యాకేజ్ గురించి మాట్లాడాలి. చూడండి, కొన్నిసార్లు కంపెనీ జీతం పెంచడానికి ఒప్పుకోకపోవచ్చు. కానీ అప్పుడు కూడా మనం నిరాశపడక్కర్లేదు. ట్యూషన్ రీయింబర్స్మెంట్, ప్రొఫెషనల్ డెవలప్మెంట్ కోర్సులు, ఫ్లెక్సిబుల్ వర్క్ అవర్స్, ఇంకా ఎక్కువ పెయిడ్ లీవ్స్ ఇలాంటి వాటి గురించి కూడా బేరమాడవచ్చు. గుర్తుంచుకోండి, ఇవి కూడా మన టోటల్ కాంపెన్సేషన్ ప్యాకేజ్లో చాలా విలువైన భాగాలు. సో చివరిగా చెప్పొచ్చేదేంటంటే, అసలు విషయం కేవలం పెద్ద జీతం సంపాదించడం కాదు, మన విలువలకు, మన లక్ష్యాలకు సరిగ్గా సరిపోయే ఒక కెరీర్ను నిర్మించుకోవడం. అదే అసలైన సక్సెస్. అందుకే వెళ్లే ముందు ఈ ఒక్క ప్రశ్న గురించి ఆలోచిద్దాం. మనం చేస్తున్న ఉద్యోగం కేవలం మన నెలవారీ ఖర్చులకు డబ్బులివ్వడానికే పరిమితమవుతోందా? లేక మన కలలు, మన ఆశయాలు, మన విలువలతో కూడిన ఒక మంచి జీవితాన్ని నిర్మించుకోవడానికి సహాయపడుతోందా? ఆలోచించండి.